మేము గతంలో 2024లో ఎమ్మెల్యే గారు ఆయన అంతకంటే ముందు ఎంపీగా చేసిండు కాబట్టి ఆయనకు మా రెండూర్ల గొడవలు అన్నిటి మీద అవగాహన ఉండి ఈ గొడవలు ఇట్లే ఉంటాయని ఎలక్షన్లో భాగంగా ఏం చెప్పిందంటే నేను గెలిచిన వెంబడే మీ రెండు ఊర్లు ఒకటి చేసి మండల కేంద్రంగా చేస్తా అని మాటిచ్చిండు. దాని ప్రకారంగానే ఆయన ఏం చేసిండు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి వెల్టూరు, సోలిపూరు అండ్ జంగమాయపల్లి అని 3 ఊర్లు ప్రపోజల్ పంపడం జరిగింది. ఆ పంపిన ప్రపోజల్ నాకు వాట్సాప్లో పంపించి మీ ఊరు మండలి చేస్తున్నా అని అన్నాడు. అది చూసి నేను జంగమాయపల్లి పేరు చూడంగానే విలీనం జంగమాయపల్లిలో చేస్తే ఊర్లో గొడవలు అయితే పెద్దగా అట్లా బాగుండదంటే, సరే ఏదన్నా పేరు మార్చేది ఉంటే నేను కలెక్టర్ చెప్తే పోయి కలెక్టర్ గారిని కలవండి అని చెప్పిండు. పోయి కలెక్టర్ను కలిస్తే కలెక్టర్ గారు ఇట్లా ఓవరాల్గా కాదు, మీరు ఏదన్నా ఒకటి అప్లికేషన్ ఇస్తే దానికి మేము ఇదైతామంటే నేను మంజునాథపురం అనే ఊరు పెట్టండి అని చెప్పి ఒకటి అప్లికేషన్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇచ్చినాక దానికి కలెక్టర్ గారు స్పందించి ఏం చెప్పిందంటే, ఇది గ్రామ పంచాయతీ ఒకటి కాదు, 2 బల్జపల్లి గ్రామ పంచాయతీ, జంగమాయపల్లి గ్రామ పంచాయతీ కాబట్టి రెండింటికి గ్రామ సభలు జరిపి ఏకాభిప్రాయం వస్తేనే ఆ పేరు మారవడానికి వస్తుంది, లేకపోతే లేదు అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆడ చెప్పిన విషయం అట్లా అప్లికేషన్ ఇచ్చి ఊరికి వచ్చిండ్రో లేదో రాఘవేందర్ రెడ్డి, నరసింహ, మహమూద్ను వీరభద్రుని గుడి కాడ కొట్టిండ్రు. అరే మీరు ఊరిని అమ్మిండ్రు రాని. ఇప్పుడు ఊరిను అమ్మడం ఏంది, అందుట్లో గతంలో ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒక పేరు మనం పేరు మార్చుకోవాలంటేనే ఒక అఫిడవిట్ పెట్టి కోర్టుకు పోయి పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే మన పేరు సవరణ చేసుకుంటాం. అటువంటిది ఒక ఊరు పేరు మారవడం అనేది అది ఎవరికో సాధ్యమయ్యేది. అది గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టి గవర్నమెంట్ ఇచ్చేస్తేనే అయ్యేది. అది మన లెవెల్ పని కాదు. అటువంటిది వ్యక్తిగతంగా కుట్రలు పెట్టుకొని కొట్టి ఇచ్చేస్తే ఇదే పోలీస్ స్టేషన్లో కేసు చేసినాము. ఆ కేసు అట్లే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒక వారంలో ఏదో మీటింగ్ ఉంటే వీళ్ళు అక్కడ గుడి దగ్గరికి పోతే మీరు ఊరు నమ్ముకున్న వాళ్ళు కాబట్టి మీకు గుడి ప్రవేశం లేదని బహిష్కరించినప్పుడు ఒక కేసు పెట్టినాం ఇక్కడ. ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది. అది కేసు ఫైల్ కాలే, కేసు రిజిస్ట్రేషన్ కాలే. దాని తర్వాత ఇంకా ఆ సమస్య అనేది ఇదైంది. రీసెంట్గా ఏమైంది, ఏప్రిల్ 1st వీక్లో చాటింపు వేసిండ్రు, ఊర్లో ఈ పండుగలు చేసుకోవాలి, మనం వీరభద్రుని గుడి కాడ సమావేశం కావాలంటే నేను వనపర్తిలో ఉంటే మా కార్యకర్తలు చెప్తే పోయినా. కరెక్ట్ 10 గంటలకు పోతే అప్పటికి అందరూ కూర్చొని ఉన్నారు. అక్కడ నరసింహారెడ్డి అనే వ్యక్తి నీ వంతుగా ఏమి ఇస్తావు అంటే, మీరేం చెప్తే నేను అది ఇస్తాను అంటే, నువ్వు అయ్యగాళ్ళకు పూజారులకు అయ్యే ఖర్చు పెట్టుకో అంటే, నేను పూజారికి ఫోన్ చేసి అయ్యా ఎంత అవుతుందంటే 2 లక్షల రూపాయలు అవుతుంది అంటే, సరే నేను ఆ 2 లక్షలు ఇస్తా అని చెప్పిన తర్వాత నా పక్కనే రాములు ఉన్నాడు. రాములకి ఏం చెప్పినంటే, పోషమ్మ గుడికి ఏదైతే ఆ లేబర్ ఛార్జ్ అవుతుందో నువ్వు పెట్టుకో అంటే ఆయన సరే అన్నాడు. ఆయన సరే అన్నబడి అక్కడ ఉన్న స్థానిక సర్పంచి దానికి కావాల్సిన స్టీల్ ఇప్పిస్తా అన్నాడు. అప్పటికి బాగానే అయింది. ఆ లాస్ట్ మూమెంట్లో మాజీ సర్పంచ్ జయంతి వచ్చి ఇట్లా ఇంత చిన్నగా కాదు, మనం పెద్ద గ్రామ పంచాయతీ కాడ పెట్టుకొని ఇంకో డేట్ పెట్టుకుందామని చెప్పి ఆమె 28 తారీఖు డేట్ పెట్టిండ్రు. అది గ్రూపుల్లో వేసినాము, చాటింపు వేసిండ్రు. ఆ 28 తారీఖు ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు ఆ మీటింగ్ జరిగింది. అక్కడ అశ్వత్థామరెడ్డి ఫస్ట్ వచ్చి కూర్చొని ఆయన ఏం చెప్పిండంటే, అరే ఫస్ట్ కమిటీ తయారు చేసిండ్రు, సమావేశం అందరు సంతకాలు తీసుకున్నారు. అయినాక అప్పుడు మా కాపుల తరఫు నుంచి 4 లక్షలు, ఏల్మోళ్ళ 1.5 లక్షలు, ఇంకొక 1 లక్ష రూపాయలు ఆ డైనమెంట్ పూసలది గోదాము ఉంటుంది, 6.5 అవుతుంది, మిగతాది ఏముందో చూసి చేయండి అని ఆయన లేచిపోయినాక నేను కూడా ఆయన వెంబడి లేచిపోతుంటే అక్కడున్న ప్రభాకర్ రెడ్డి ఉండి భోజనం చేసిపోతామంటే భోజనానికి పోయినా. చేస్తుంటే మా రాములు ఎస్సీ రాములు నుండి అన్న ఊరు విషయం మాట్లాడాలంట, నువ్వు వెళ్ళిపోకంటే నేను ఆ జయంతి, ఆ శశివర్ధన్ రెడ్డి, సంజీవరెడ్డి, మా సర్పంచ్ అందరి సమక్షంలో అక్కడ పోయి ఏంటి అన్న, మీ నుంచి గతంలో సంవత్సరంన్నర కింద 1500 మంది రోడ్డు పైన కూర్చున్నారు మహిళలు. మీరు గ్రామానికి క్షమాపణ చెప్తేనే మీ చందాలు స్వీకరిస్తాం, లేకపోతే మిమ్మల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. అన్నప్పుడు నేనేం చెప్పినంటే, ఇప్పుడు అది వ్యవహారం అనేది ఎమ్మెల్యే గారిది, ఆయన చేసిండు కాబట్టి నేను క్షమాపణ చెప్పే అవసరం లేదని నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినాక మొన్న 20 తారీఖు రోజు కలెక్టర్ గారికి రాసి ఇచ్చినాం. ఎందుకంటే మాకు ఊర్లో చందాలు వసూలు చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు అడగకపోతే రేపు ఇంత 4,000 జనాభా ఉన్న ఊర్లో పండుగలు చేసుకొని మమ్మల్ని పిలవకపోతే మా పిల్లం పిల్లలు కానీ లేకపోతే మా బంధువులు కానీ నాకు తెలిసిన వాళ్ళతో నా మర్యాద ఏముంటుంది అని చెప్పి ఓ దరఖాస్తు ఇచ్చి వచ్చినాం.
ఆయన ఎవరికి రాసిండు? డిపిఓకి రాసిండు. డిపిఓ కాదు రాయవలసింది, ఎస్పీకి రాస్తే ఏం జరిగింది అనేది ఒకటి ఇచ్చేస్తారు. సరే అది జరిగింది, ఉదయం కూర్చున్నాం. యుగంధర్ గౌడ్ గారు చెప్పినట్లు ఆడ ఏదైతే జరిగిందో ఆ 3 రోజులు వాళ్ళని అరెస్టు చేసింది లేదు, వాళ్ళని భయపెట్టింది లేదు. ఇవాళ మేము కూర్చున్న 10 నిమిషాలకు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ నుంచి జలేందర్ రెడ్డి మీరు లేవాలని అంటే 1 గంట టైంలో నాకు ఎమ్మెల్యే గారన్నా రావాలి, లేకపోతే నేను ఫోన్ అంటే ఆయన అక్కడ నుంచి వెళ్ళి వచ్చిండు. 12 గంటలకు వెళ్ళి వచ్చిండు. వచ్చినాక మళ్ళీ కూర్చుంటే తీసుకొని వచ్చిండ్రు. మా డిమాండ్ ఒకటే, ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు వాళ్ళు నన్ను నమ్మి 9 మంది ఎవరైతే ఉన్నారో 8 మంది వాళ్ళను కొట్టిండ్రు, అవమానం చేసిండ్రు. వాళ్ళకు న్యాయం చేస్తే సరే, లేదంటే ఈ ప్రతిరోజు మేము అక్కడనే మా విలువ రానన్న వస్తుంది, మా ప్రాణం పోనన్న పోతుంది. ఈ ఉద్యమాన్ని అలాగే కొనసాగిస్తాం.